హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ తప్పక వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అతి పెద్ద సంఘటన. ఇది జీవితాంతం మిమ్మల్ని బంధించే బంధం. కానీ తొందరపడి రిలేషన్షిప్లోకి దూకడానికి ముందు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు మీ గందరగోళాన్ని తగ్గించగలవు. చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మీ కెరీర్ గురించి ఆలోచించడానికి తల్లిదండ్రులు మీకు 1 సంవత్సరం సమయం ఇవ్వవచ్చు, కానీ 5-10 రోజుల్లో పెళ్లికి మీ సమాధానం చెప్పమని అడుగుతారు. ఇప్పుడు జీవితంలో ఇంత పెద్ద నిర్ణయాన్ని నిమిషాల్లో ఎలా తీసుకుంటారు? పెళ్లి అనేది మీ భవిష్యత్తు, జీవితాన్ని నిర్ణయించే సంఘటన. మీ ఒక్క తప్పుడు నిర్ణయం మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. మీరు కుదిర్చిన వివాహం చేసుకుంటే మీ నిర్ణయం కోసం కుటుంబం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ఫార్ములా ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. అదే సమయంలో నేటి తరంలో ఇప్పటికే సంబంధాల విషయంలో చాలా అభద్రత ఉంది. మీరు ఏర్పాటు చేసిన వివాహం సెటప్లో నమోదు చేసుకోబోతున్నట్లయితే మొదటి సమావేశంలో ఎవరికీ అవును అని చెప్పవద్దని గుర్తుంచుకోండి. అవును అని చెప్పే ముందు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలను అడగండి. తద్వారా మీరు మరియు అవతలి వ్యక్తి ఇద్దరూ దేని గురించి అయోమయంలో ఉండకూడదు. 1. మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, మీరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా? వృద్ధాప్యం గురించి ఆందోళన చెందుతూ మా తల్లిదండ్రులు మాకోసం అనేక ప్రొఫైళ్లను వరుసలో ఉంచారు. ప్రతివారం లేదా నెలలో ఎవరైనా లేదా మరొకరిని కలిసే కార్యక్రమం ఉంటుంది. మీరు బలవంతంగా ఎవరినైనా కలుస్తారు, కానీ మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నను మిమ్మల్ని మరియు అవతలి వ్యక్తిని తప్పకుండా అడగండి. మీ మనస్సు దానంతటా అదే సమాధానం ఇస్తుంది, మరియు మీరు అయోమయం చెందరు లేదా మరెవరూ కలవరపడరు. 2. మీరు అవతలి వ్యక్తితో కలిసి జీవించగలరా? మీరు వివాహానికి సిద్ధంగా ఉన్నారని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీకు చాలా విషయాలు సులభంగా మారతాయి. దీని తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన రెండవ ప్రశ్న ఏమిటంటే, మీరు కలిసిన మరియు సమయం గడుపుతున్న వ్యక్తితో మీ మొత్తం జీవితాన్ని గడపగలరా అనేది. ప్రారంభ దశలో మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మంచిది, కానీ కొంత సమయం తర్వాత మీరు ఒకరి అలవాట్లను తెలుసుకోవడం ప్రారంభిస్తారు. మంచి జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి? ఎదుటి వ్యక్తి ఆలోచనా విధానం, విషయాలపై దృక్పథం అర్థం అవుతుంది. మీ అలవాట్లు అవతలి వ్యక్తిని కూడా ప్రభావితం చేస్తాయి, మరియు అతను మీ మాటలకు ఎలా ప్రతిస్పందిస్తాడనేది కూడా ముఖ్యమైనది. అటువంటి పరిస్థితిలో ఆలోచించకుండా అవును అని చెప్పే ముందు వారి గురించి తెలుసుకోండి, మరియు మీ ముందు ఉన్న వ్యక్తితో మీరు సమయం గడపగలరా అని ఖచ్చితంగా మీరే ప్రశ్నించుకోండి. 3. మీరు సంబంధంలో ఏమి చూస్తారు? చాలామంది యువకులు హృదయ విదారకంగా ఉండవచ్చు మరియు గాయపడిన హృదయంతో అరేంజ్డ్ మ్యారేజ్ సెటప్కు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇలా చాలామందిని కలుస్తారు, కానీ మీరు సంబంధంలో ఏమి చూస్తున్నారని ప్రశ్నించుకోండి. మనందరికీ మన స్వంత కోరికలు ఉన్నాయి మరియు మన కలల వంటి భాగస్వామిని కనుగొనాలనుకుంటున్నాము. ఇది కాకుండా సంబంధం యొక్క ప్రాథమిక అవసరాలు కూడా ఉన్నాయి. మొదటి చూపులో ఎవరికైనా అవును అని చెప్పే ముందు ఈ సంబంధం నుండి మీరు కోరుకున్నది మీకు లభిస్తుందో లేదో తెలుసుకోండి. నేటి సంతోషం రేపు మిమ్మల్ని బాధించే అవకాశం ఉందా? 4. మీరు బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక వ్యక్తి వివాహానికి సిద్ధంగా ఉండవచ్చు, కానీ బాధ్యతలను స్వీకరించడానికి ఒక భాగస్వామి మాత్రమే అన్ని బాధ్యతలను నిర్వర్తించడం చాలా వివాహాలలో కనిపిస్తుంది. మీరు ఈ రకమైన సంబంధం వద్దనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మరియు మీ భాగస్వామిని ఈ ప్రశ్న అడగండి. మీరిద్దరూ ఇంటి మరియు పిల్లల బాధ్యతలను భాగస్వామ్యంగా నిర్వహించగలరా? పిల్లల బాధ్యతలను నిర్వహించడానికి మీరు సిద్ధంగా ఉండే అవకాశం ఉండవచ్చు, కానీ మీ భాగస్వామికి అలాంటి ఆలోచనలు ఉండకపోవచ్చు. పెళ్లి తర్వాత ఆశ్చర్యం పొందే ముందు ఈ ప్రశ్న అడగడం మంచిది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ.
ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.